శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 2వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వ్యాపారస్తులకు వ్యాపార యోగం అనేది అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మీ లక్ష్యం అనేది చేరువలోనే ఉంది. కష్టపడి పనిచేయండి. శాస్త్రీయ దృక్పథాన్ని మీరు తప్పకుండా అనుసరిస్తారు. చంచల నిర్ణయాలు అనేవి రేపటి రోజున పనికిరావు. పెట్టుబడులు మీకు అయితే లాభాన్ని అందిస్తాయి. స్థిరచరాస్తులు మీకు అభివృద్ధి చెందుతాయి. ఆశయం నెరవేరేంత వరకు కూడా మీరైతే శ్రమించాలి. పనులను వాయిదా వేయవద్దు. వివాదాలకు మీరు దూరంగా ఉండాలి. లక్ష్యమే మీకు ధ్యేయం కావాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా ఒత్తిడికి గురి కాకుండా చేసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఈ సమయంలో అవసరం. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక మీరు ఈ రోజు నుండే డబ్బులను పొదుపు చేయడం ప్రారంభించండి. ఉద్యోగులకు మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది. మీరు చేసే పనులు సమయానికి పూర్తవుతాయి. పై అధికారుల మెప్పుని మీరు ఈ సమయంలో పొందుతారు. ఈ రాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు సమయానికే పూర్తి చేసుకుంటారు. అందరూ కూడా మీకు సహాయపడతారు. మంచి సపోర్టుతో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఇప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పాత మిత్రులను మీరు కలుసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కొత్త వెంచర్లు కూడా ఆకర్షణీయంగా మారుతాయి. అలాగే మంచి లాభాలను మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయంలో మీకు అభివృద్ధి కలగబోతూ ఉంది. మీరు మీ విషయాలను ఎవరితో అయినా చెప్పడం ద్వారా అభివృద్ధికి అడ్డుకట్ట తగిలినట్టే అవుతుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులకు మీ దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపు పరమేశ్వరుడికి పూజ చేయండి. కుదిరితే ఆలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.